అందరికీ దేశభక్తి జెండమందరం రోజే గుర్తుకొస్తుంది కదా, ఉత్తప్పుడు ఎవరికి గుర్తురాదు అసలుకి. జెండమందరం అంటే ఏందో కూడా గుర్తురాదు వాళ్ళకు. పెట్టేదే ఈ ఒక్కరోజు అన్న, అంటే జనవరి 26, అందుకే ఈరోజు అందరికీ దేశభక్తి గుర్తుకొస్తుంది. ఈ టైం అయితే అవుతుందబ్బా. ఆదిరా ఎటు పోయేస్తున్నావురా? నేను ఇటు పోయేస్తానే, చర్చికి పోయేస్తున్నా. సండే కదా ఈరోజు. ఈరోజు చర్చికి పోయినాను. సండే అన్న, పోకపోతే ఎట్లా? ఈరోజు రిపబ్లిక్ డే కదా, అయినా కూడా చర్చికి పోయినాను. రిపబ్లిక్ డే అయితే చర్చికి పోదా? జెండమందరం కాదు ఇలా ఓలే అందరితో అందరూ దేశదవులు రా, ఇంకేడికి వస్తారు? చెప్పేది ఏముంది, క్రైస్తవులంతా దేశద్రోహులే. ఏ విషయంలో క్రైస్తవులు దేశద్రోహులుగా అనిపిస్తున్నారు? చర్చిలో మీ పాస్టర్ ఏం చెప్తాడు, ఒక జెండానేమో గుడ్డ ముక్క అని చెప్తాడు, దానికి సెల్యూట్ కొట్టద్దు అంటారు, దానికి నమస్కరించద్దు అంటారు. చూపియాలా ఇక ఫోన్లో ప్రూఫ్? లేదు, ఇది కాకుండా ఇంకేమైనా చూపిస్తావా? చాలా ఉన్నాయి. క్రికెట్ ఇండియా ఓడిపోవాలని ప్రార్థన చేయలేదా? అది దేశద్రోహం కాదా? భరతమాతకు ఎంతమంది భర్తలని అడగలేదా? అది దేశద్రోహం కాదా? చాలా ఆపు, ఇంకా ఇప్పటికే నోట మాట పడిపోయింది, ఇంకా అడిగితే అటు నుంచి అంటే పారిపోతాడు. ఇలా మాట పడుకోవడానికి పారిపోవడానికి ఏముంది? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? మొన్న మీ వాడు కూడా బాబాయ్ అండు, బాబాయి అత్యాచారం చేయడం పాపం కాదన్నాడు. మరి లోకమేమో పాపం చేసే వాళ్ళందరినీ రేపిస్టులు అంటుంది. మరి మీరందరూ రేపిస్టులేనా? మిమ్మల్ని రేపిస్టులు అని పిలవచ్చా? మాటలు సరిగా రానియో. ఆడెవడో వేసిన తప్పకు మా అందరు అంటున్నావు ఎందుకు? సరే, కూర్చో. ఒక్కళ్ళు చేసిన దానికి అందరిని అనొద్దు అంటున్నావు. మరి ఎక్కడో కొందరు చేసిన దానికి క్రైస్తవులు అందరినీ దేశద్రోహులు ఎందుకు అంటున్నావు? ఏదేమైనా మీరంతా దేశద్రోహులే, మీరంతా ఒకటే. నోర్ముయ్, ఏది దేశద్రోహం? నిన్న వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమనడం దేశద్రోహమా? నీ తల్లిని తండ్రిని సన్మానించమనడం దేశద్రోహమా? పాపం చేయకుండా బతకడం దేశద్రోహమా? పాపం చేయకుండా ఉండమనడం దేశద్రోహమా? ఏది దేశద్రోహం? ఇప్పుడు చెప్పు. నువ్వు గుడికి పోతావు కదా, ఏమని మొక్కుకుంటావు? అన్నీ నీ గురించే మొక్కుకుంటావు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిజినెస్ బాగుండాలి, అన్నీ నా 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 అన్నీ నీ గురించే మొక్కుకుంటావు. కానీ మేము ఎప్పుడైనా చర్చికి పోయినావా? చర్చిలో వేసే ప్రార్థన విన్నావా? నా ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచమంతా బాగుండాలని ప్రార్థన చేయడం నీకు దేశద్రోహం లాగా అనిపిస్తుందా? మన దేశంలో చాలామంది ఆకలితో చనిపోతున్నారు, రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దానికోసం నువ్వేమైనా మొక్కుకున్నావు మీ దేవుని? కానీ చర్చిలో వాళ్ళ కోసం ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. అది దేశద్రోహం లాగా అనిపిస్తుందా నీకు? తప్పదాగి తిరిగేటోళ్ళు, దొంగతనాలు చేసేటోళ్ళు, నరహత్యలు చేసేటోళ్ళు, అత్యాచారాలు చేసేటోళ్ళు, వీళ్ళందరూ నీకు దేశభక్తుల్లాగా కనిపిస్తున్నారా? మేము దేశద్రోహుల్లాగా కనిపిస్తున్నామా? కులం, మతం, జాతి, రంగు వీటన్నిటిని బట్టి గొడవలు చేసేటోళ్ళు దేశభక్తుల్లాగా కనిపిస్తున్నారు మీకు. మేమందరం దేశద్రోహుల్లాగా కనిపిస్తున్నామా? క్రైస్తవులు అంటే దేశద్రోహులు కాదు, క్రైస్తవులే నిజమైన దేశభక్తులు.